పంచాయతీ ఎన్నికల మూడవ దఫా నామినేషన్లు నేటి నుండి 3 రోజుల పాటు కొనసాగుతున్నాయి. మూడవ దశ ఇటు ఆర్మూర్ డివిజన్, అటు కామారెడ్డి జిల్లాలో బాన్స్వాడ డివిజన్లో మూడవ దశ ఎన్నికల నామినేషన్లు కొనసాగుతాయి. మొదటి దఫా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. దానికి సంబంధించిన విత్డ్రాలు ఈరోజు చివరి రోజు. సాయంత్రానికి వారికి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన గుర్తులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో మొదటి దశ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే నామినేషన్లు పూర్తయ్యాయి. దానికి అంతకు సంబంధించి ఎన్నికల ప్రచారం కూడా కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో కూడా ఏకగ్రీవాలు అయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు సాయంత్రం అభ్యర్థులకు సంబంధించిన గుర్తులు వస్తాయి. మరోవైపు రెండవ దశ నామినేషన్లకు సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో నామినేషన్లు పూర్తయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు ఉంటాయి. 545 గ్రామ పంచాయతీలకు గాను మొదటి దఫా 196, రెండవ దఫా 184, మరియు మూడవ దఫా 167 గ్రామ పంచాయతీలకు గాను పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు పకడ్బందీగా నడిపించేందుకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పూర్తిగా అన్ని ప్రాంతాలను పర్యటిస్తున్నారు. మరోవైపు ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఎప్పటికప్పుడు ఎన్నికలు సజావుగా జరిగేందుకు దానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎప్పటికప్పుడు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లాకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ఎన్నికల సిబ్బంది ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో దీనికి అంతకు సంబంధించి పరిశీలిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. రెండవ దఫా ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు పూర్తయిన నేపథ్యంలో 196 గ్రామ పంచాయతీలకు కానీ పూర్తిగా 596 నామినేషన్లు రెండవ రోజు వచ్చాయి. మూడో రోజు మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 1178 రెండవ దఫా నామినేషన్లు అభ్యర్థులు వేసినట్లు అధికారిక లెక్కలు చెప్తున్న పరిస్థితుల్లో నెలకొని దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రెండవ దశ వార్డు మెంబర్లకు సంబంధించి 1760 ఉంటుంది. దానికి అంతకు సంబంధించి 3764 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా మొదటి దఫాకు చూసుకుంటే పూర్తి స్థాయిలో మొదటి దఫా ఇప్పటికే 184 గ్రామ పంచాయతీలకు పూర్తి స్థాయిలో మొత్తంగా ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు పరిశీలించారు. 1156 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా 3526 మంది ఏదైతే వార్డు సభ్యులుగా నామినేషన్లు వేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో ఏదైతే పోతంగల్ మండలంలో 2 పంచాయతీలకు 0 నామినేషన్లు వచ్చాయి. నవిపేట మండలంలో మట్టయ్య ఫారం జీపీలో 8 వార్డులు, అదేవిధంగా పోతంగల్లో జల్లపల్లిలో జీపీలో 10వ వార్డు, పోతంగల్ జీపీలో 11వ వార్డు, రెంజల్ మండలం నీలా పేపర్ మిల్ జీపీలో నామినేషన్లు లేకపోవడం పూర్తి గమనార్హం. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు జరిగితే గ్రామీణ స్థాయిలో పూర్తి స్థాయిలో ఏదైతే పట్టుకొమ్మల లాంటి గ్రామాలకు అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈరోజు ప్రధానంగా చూసుకోవచ్చు మూడవ దఫా నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఉదయం 10:30 గంటల నుండి ఆ మూడవ దశ నామినేషన్ల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ నడనుంది. దానికి అందరికి సంబంధించి 3 రోజుల పాటు నేడు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు మూడో దఫా ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు పూర్తయితే దాని తర్వాత స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రాల్, దాని తర్వాత అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లు పూర్తిగా వారికి గుర్తులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 3 దఫాలుగా ఎన్నికలు నిర్వహిస్తుంది ఎన్నికల అధికారులు. మొత్తంగా అదేవిధంగా 11, 14, 17 తేదీల్లో పంచాయతీ సర్పంచ్లకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం పూర్తిగా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.